శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 2 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 11లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ యొక్క పంటను దేవుడు సమృద్ధిగా బ్లెస్ చేయబోతున్నాడు. నీ యొక్క వ్యాపారము, నీవు భూమి మీద ఏది విత్తుతున్నావో అది చెరువులు అవ్వచ్చు, వరి చేను అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ఏదైనా, చెరుకైనా, ఏ పంట వేస్తున్నావో, అపరాలు వేస్తున్నావా, ఇంతవరకు ఏది చేసినా అంత దిగుబడి లేదు, దిగుబడి ఉంటే రేటు లేదు, ఎండుమిర్చి వేస్తున్నావా, లేకపోతే ఏ పంట వేస్తున్నా, బత్తాయి వేసినా, ఏ ఫలభరితమైనటువంటి పంట వేసినా సరే ఇంతవరకు నష్టం వచ్చింది, నాకు సరిగా మేలు జరగలేదు, ఇలాంటి కష్టాలు, బాధలు నీ జీవితం ఎక్స్పీరియన్స్ చేసేవేమో. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు కలగజేయును ఆయన. ఎంత మంచి మాట చూడండి. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. నీ పంట సమృద్ధి పండుతుంది, మంచి ధర వస్తుంది, నీవు ధనవంతునిగా ఉంటావు, భాగ్యవంతురాలుగా ఉంటావు. మరలా అవమానమంతా పోయి ఆశీర్వాదముగా తలెత్తుకుని జీవిస్తావు. తొందరపడద్దు, భయపడద్దు, మనసు చెదిరిపోయేలాగా ఆలోచన చేయొద్దు. మరలా ఎక్కడ నష్టం వచ్చిందో అక్కడ అభివృద్ధి చూడబోతున్నావు. దేవుడు నీ నేల పంట విషయంలో మేలు చేయటం వేరు, ఇక్కడ సమృద్ధి కలగజేస్తానంటున్నాడు. నీ అప్పులన్నీ తీరిపోగా ఇంకా నీ పంట మిగులుతుంది, నీ ధనము నీకు మిగులుతుంది, నీ అప్పులు, నీ పెట్టుబడులు, ఖర్చులు అన్నీ పోగా ఇంకా ఆశీర్వాదం మిగులుతుంది. ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీ నేల పంట విషయంలో దేవాతి దేవుడు సమృద్ధిగా జీవముతో ఆశీర్వాదమును అనుగ్రహించుచున్నారు. నీవు నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ఆ సమృద్ధి సాక్ష్యముతో ఎలుగెత్తి ప్రభుని మీరు స్తుతించబోతూ ఉన్నారు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రియులరా, మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం. పిల్లలు లేని వారికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. 30 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి మగపిల్లడు పుట్టాడు. చూడండి ఎంత అద్భుతం అంటే, ఇక్కడ నేను అంటున్నాను కదా, ఎప్పుడైనా పర్లేదు, పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా పిల్లలు లేకపోతే, పిల్లలు కావాలంటే అడుగుడి మీకు ఇవ్వబడు. చూడండి ఈ సాక్ష్యం విందాం. ముందు పాప పుట్టింది, మళ్ళీ 30 సంవత్సరాలకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఎస్,
సువర్ణమ్మ, వీరు గంతకందాల గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి మొదట ఒక కొడుకు ఉన్నాడు. ఆ కుమారుడికి 20 సంవత్సరాలు దాటి తనకి వివాహమై ఒక కుమార్తె కూడా పుట్టింది. కానీ తను కొడుకు ఒక్కడే ఉన్నాడు, ఇంకొకరు తనకి తోడుగా ఉంటే బాగుంటుందని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి కుమారుడికి గర్భఫలం కావాలి మళ్ళీ అని వారు దైవజనులను అడిగారండి. వీరికి పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. తన వయసు 42 సంవత్సరాలు. మొదటి ఒక కొడుకు పుట్టారు. ఇప్పుడు తను గర్భం ధరించారు. 3వ నెల గర్భిణీగా ఉన్నారండి. తను మొదట కొడుకు, ఆ కొడుకు వివాహమై కుమార్తె కూడా పుట్టింది, కానీ దేవుడు తనకు మరీ గర్భఫలాన్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. 30 సంవత్సరాలు, 40 కూడా వస్తుంది, 50 సంవత్సరాలు కూడా పుడతారు. మీకు మీ పిల్లలు చూడట్లేదు అనుకోండి, మాట వింటలేదు అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పండి, ఏమని చెప్తారు? మీ కుమార్తె పెద్దదయింది, కొడుకు పెద్దోడు అయిపోయాడు, భార్య వచ్చిన తర్వాత నిన్ను చిన్న చూపు చూస్తున్నారు అనుకో, నువ్వేమనాలి? వాళ్ళని మర్యాదగా చూస్తారా? చూడండి. లేదంటే దేవుణ్ణి అడిగి ఇంకో బిడ్డని కంటానని చెప్పండి. అప్పుడు వాళ్ళు భయపడిపోతారు. అమ్మో, ఇంకొకడు పుట్టాడు అనుకో, ఇల్లు వాటా గాడికి కూడా వెళ్ళిపోతుంది, పొలం వాటా వెళ్ళిపోతుంది, మా అమ్మ మెడలో బంగారం కూడా మళ్ళీ ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది, వద్దు నేను మంచిగా చూస్తానంటారు అలా. ఆమేన్. మనం బైబిల్ చెప్తుంది ఏంటంటే బాగా ముసలి వాళ్ళకి కూడా పిల్లలు పుడతారని చెప్తుంది. పిల్లలు ఎందుకు పుడతారంటే పిల్లలు మన బలంతో పుట్టరాళ్ళు. బైబిల్ ఏం చెప్తుంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆయన ఏ సమయంలోనే ఇవ్వగలడు అతను. హల్లెలూయా. సారా ముసలి అయిపోయింది, ముసలోళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, కానీ ఆ ముసలి వృద్ధాప్యంలో కూడా మళ్ళీ ఆమె యంగ్ అయిపోయింది, బాగా యవనస్తురాలాగా అయిపోయింది, 18 సంవత్సరాల అమ్మాయిలాగా అయిపోయింది. ఎవరు చెప్పాలి? అబ్రహాము భార్య సారా. అసలు సారమ్మ స్టోరీ ఎంత బాగుంటుందంటే ప్రియులరా, సారా అనే పేరు ఎంతో గొప్పది. సారాయి, ఆమేన్. ముసలైపోయింది, వృద్ధాప్యంలో ఆమె ఎంత యంగ్ అయిపోయిందంటే, ఎంత బలవంతురాలు అయిపోయిందంటే, వారు ఐగుప్తు దేశాన్ని దాటి వెళ్తూ ఉంటుంటే, ఆ దేశం దాటి వెళ్తూ ఉంటుంటే రాజుగారు కూడా, ఆ దేశపు రాజు ఆప్ చేసి, ఈ యవనస్తురాలు ఇంత అందగత్తె ఎవరు నాకు కావాలని కోరుకున్నాడు. ఏ వయసులో? ఆమె ముసలైపోయి వృద్ధాప్యంలో ఉంటే దేవుని అనుగ్రహం ఆ బిడ్డ మీదకి వచ్చినప్పుడు ఆమె యవన బలముతో నింపబడింది. అప్పుడు కన్నది ఇస్సాకుని. ఆమేన్. హల్లెలూయా. మీకు వయసుతో సంబంధం లేదు పిల్లల్ని కనడానికి. రెండవది, మీరు బాగుపడటానికి మీ ఆదాయంతో సంబంధం లేదు. ఆదాయము ఆశీర్వాదము ఆయన ఇచ్చేది. అది నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. అది ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడంటే నీ వల్ల కాదు ఆపుకోవటానికి కూడా. వద్దు బాబోయ్ నాకు చాలు అన్నంతగా తృప్తిగా దీవెనిచ్చే దేవుడైన ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన యందు క్రమశిక్షణతో ఆయననే నువ్వు ప్రేమిస్తే ఆయన ఆస్తికి నీవు కర్తవు అవుతావు. ఆమేన్. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు యేసయ్యని? యేసయ్యని ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేయి పైకెత్తండి. ఆయన ప్రేమించే కదండి ఇక్కడికి వచ్చేవాడిని అనుకుంటాను. ప్రేమించడం అంటే ఏంటి? ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేశారు? ప్రభువా, నిన్ను విడువక నీ ఆజ్ఞల ప్రకారం జీవించే బ్రతుకు నాకు అనుదినము అనుక్షణం ఇవ్వని ప్రార్థన చేసావా? మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ప్రేమను వృద్ధిపరచుకోవాలి. ఆయనను ప్రేమిస్తేనే ఆస్తికర్తలు అవుతాం అన్నాడు. సామెతలు ఏమన్నాడు? ఆయనను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. మీకు ల్యాండ్ రావాలి, ఆస్తికర్తలు అవ్వాలంటే మీరు ఎవరిని ప్రేమించాలి? గట్టిగా చెప్పాలి.
ఇంటి పక్క వాళ్ళని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం గౌరవించాలి, అధికంగా గౌరవించాలి, అధికంగా దేవునినే ప్రేమించాలి. ఆమేన్. ప్రేమించినప్పుడు ఆ ప్రియుని మాట మన నోట ఉండాలి. మరొక సాక్షి చూద్దాం. 15 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఈ పేరు నరసింహులు రూతమ్మ, ఎమ్మిగనూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట 5 సంవత్సరాలకి పాప పుట్టింది. తర్వాత మళ్ళీ 14 సంవత్సరాల వరకు వారికి గర్భఫలం కలగలేదు. వారు మళ్ళీ పిల్లలు కావాలి అని వారు కర్నూలులో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్న 4 నెలలకే తనకి గర్భం నిలబడింది. బాబు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి పాప పుట్టిన మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడి వారికి గర్భఫలాన్ని మళ్ళీ ఇచ్చారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మరొక సహోదరి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చింది. మీరందరూ ఈ సాక్ష్యాన్ని బాగా గమనించండి. వరలక్ష్మి అనే అమ్మాయి ప్రార్థన తైలం ద్వారా తన తండ్రి పక్షవాతంతో మరి హాస్పిటల్ పాలవుతే ప్రార్థన తైలం వేసింది నోట్లో. ప్రార్థన తైలం వేస్తే ఆ తైలము అది పరిశుద్ధంగా దేవుడు సన్నిధానంలో ప్రతిష్ఠ చేసిన తైలం కనుక అది యేసు రక్తంగా దేవుడు దాన్ని మార్చి ఆ తైలము ఆ బ్లడ్లోకి వెళ్ళి తన బ్లడ్ అంతా కూడా దేవుని జీవముతో నింపాడు. పక్షవాతంతో ఉన్న మనుషుడు అద్భుతముగా బాగుపడి దేవుని సాక్షిగా నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ హాస్పిటల్లో ఈ అమ్మాయి చేసిన పని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏదో ఉంది ఈ అమ్మాయి దగ్గర, ఏదో చేస్తుంది, ఏం చేస్తున్నావు అని అడిగితే ఇదా ప్రార్థనా శక్తి తైలము నేను రాసాను అని చెప్తే ఆ అమ్మాయి దగ్గరికి అందరూ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ ప్రార్థన తైలం అడిగారట. చూద్దాం, విందామా మరి ఆ సాక్షి ఉందామా? నా పేరు వరలక్ష్మి, మాది రాజమండ్రి అండి. మా నాన్నగారికి లాస్ట్ మంత్ పెరాలసిస్ వచ్చిందండి. తనకు ఒక కాలు ఒక చెయ్య నోటి మాట కూడా లేకుండా పడిపోయిందండి. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అండి ఈ లోపల డాక్టర్లు చూసి తనండి ఇలా పక్షవాతం వచ్చిందమ్మా తనకి అనేసి లోపల ట్యూబ్ వేయాలన్నారండి ముక్కులోంచి. ఆ ట్యూబ్ వెళ్ళట్లేదండి లోపలికి, ఈయనకి జబ్బు ఏదో ఉందమ్మా ట్యూబ్ లోపలికి వెళ్ళట్లేదని అన్నారండి. అప్పుడు చాలా ఏడ్చి ఈ ప్రార్థనా శక్తి తైలం నేను నోట్లో పోస్తున్నాను, నా తండ్రి రక్తంలో నీ రక్తం కలిసి ఆ ట్యూబ్ వెళ్ళాలి అన్నానండి. తైలం వేసిన తర్వాత లోపలికి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే చిన్న గ్లాసులో పాలు పోసి ఒక ట్యాబ్లెట్ నలిపి అది ఇవ్వండి అమ్మా అనేసి అనేవారండి. అయితే వాళ్ళకి తెలియకుండా నేను విశాఖ గారు ఇచ్చిన తైలాన్నే నా తండ్రి రక్తంలో ఇది కలిసి ఆయనకి చెయ్య కాలు అన్నీ పనిచేసి యథావిధిగా తను నడవాలి చెయ్యాలని అనుకున్నానండి. అలాగే 3 రోజులకండి తను నడవడం మొదలుపెట్టారండి. అలాగే మరుసటి రోజు తర్వాత నుంచి మీరు కొంచెం కొంచెం మాటలు నేర్పించండి అమ్మ అంటే 4 మాటలు నేర్పించి ఏసయ్య ఇసాకయ్య గారు అలా నేర్పిస్తుంటే 2 రోజులకి తనకు మాట వచ్చేసిందండి. అలాగే చెయ్య కాలు అన్నీ వచ్చేసినాయండి తనకండి. అందరూ చూసండి ఈ అమ్మాయి ఏదో చేస్తుంది, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది. పక్క బెర్త వాళ్ళు అందరూ అడిగేవారండి నన్నండి, ఏంటమ్మా అది ఏం చేస్తున్నామంటే ఇలా రాజమండ్రిలో విశాఖయ్య గారండి ఆయన ఇచ్చిన తైలం అండి ఇదండి అంటే వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పోయిండమ్మా అంటే మళ్ళీ కొబ్బరి నూనె పట్టుకెళ్ళి అందులో కలిపి వాళ్ళకి ఇచ్చేదానండి. ఒక ఆయనకైతే జబ్బంతా నొప్పి అండి. నొప్పి అయితే ఆయన ఇంజక్షన్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అమ్మ ఒకసారి వచ్చి ఆ తైలం వెయ్యంటే జబ్బ నొప్పి తగ్గిపోయి తను పడుకున్నారండి. వాళ్ళు కూడా అంత బలం ఉందా ఈ తైలంలోని, ఇంత శక్తి ఉందా అనేసి అన్నారండి. నా తండ్రిగా 1 వారం రోజుల్లో తను ప్రతిదీ నడిచేశారు, మాట్లాడేశారు, గుర్తుపట్టేశారండి, చేతి మాట కూడా వచ్చేసిందండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడని ప్రభువు చెప్పారు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునన్నారు. ఆ వాగ్దాన వాక్యమును బట్టి దేవుడు గొప్ప కార్యం వారి తండ్రి పట్ల చేశాడు. దేవుడు పరమ డాక్టర్, పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 నాకు 17 సంవత్సరాలు అయ్యిందండి మ్యారేజ్ అయ్యింది. పిల్లలు లేరండి. 13 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నానండి. నాకు ట్యూబుల్ బ్లాక్ అండి. ఎన్ని మెడిసిన్ వాడినా కానీ ప్రాబ్లం లేదన్నారు తప్ప ట్యూబుల్ బ్లాక్స్ అనేసి అనలేదండి.
ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకు నాకు తెలిసిందండి ట్యూబులు బ్లాక్ అయినాయండి. అది నాకు భయం, ఆ టెస్ట్ చేయించుకోవడం కూడా. అయ్యా నేను డాక్టర్లు నమ్మాను, మనుషులు నమ్మాను, అందరినీ నమ్మి మోసపోయాను, నీ తైలమే నాకు మందు కింద పనిచేసి ట్యూబులు ఓపెన్ అవ్వాలన్నానండి. ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి అమ్మ, నీకు ఈసారి గర్భం వస్తుందని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన తైలము మీరు ప్రతిష్ఠ చేసిన తైలాన్ని మీ దగ్గర పెట్టుకోండి. మీరు 7 సిలువలు వేసుకోండి. ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు బలహీనుల్ని ఏం పట్టుకెళ్ళాలి? మీరు యాపిల్స్ పట్టుకెళ్ళటం కాదు, ఏం పట్టుకెళ్ళాలి? ప్రార్థన తైలాన్ని బహుమానముగా ఇవ్వండి. ఇదేంటి ఇది ఎట్టుకొచ్చావు బుడ్డి చేసా అంటే చెప్పండి, అందులోనే ఉన్నది జీవం ఉన్న చెప్పండి. 7 సిలువలు వేయండి. అలా వేయకపోతే మీరు వేసి చూపించండి. ఎక్కడెక్కడ వేయాలి 7 సిలువలు? 1 నుదుటిన, 2 అరచేతుల్లో 2, 3 2 పాదాల మీద 2, ఎన్ని? 5. ఈ చెస్ట్ మధ్యలో 1, అలాగే వెన్నుముక్క మీద, వెన్నుపూస మీద, నడ్డి మీద 1. ఎన్ని అయినాయి? 7 సిలువలు వేయండి. 7 సిలువలు రోజు వేయమని చెప్పండి. 7 సిలువలు వేసినప్పుడు 7 అంతల ఆత్మశక్తి ఆవరిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. శరీరం మీద మనం అప్లై చేసినప్పుడు మన శరీరంలో స్వేద గ్రంథులు అని ఉంటాయి, జల్లెడ్లా ఉంటుంది అనమాట మన శరీరం. ఈ ప్రార్థనా శక్తి జీవము శరీరంలో నుండి నీ బ్లడ్లోకి వెళ్ళి నీ బ్లడ్ని పరిశుద్ధపరుస్తుంది. మీరు అది ప్రేరాయలు తాగినా కూడా ఆశీర్వాదమే. ఏదంటే ఒక పిలువబడిన దైవజనుడు, ప్రవక్త అయిన వాడు వాటిని ప్రతిష్ఠ చేశాడు. అది యేసు రక్తముగా దేవుడు దాన్ని మార్చాడు. ఆమెన్. అందుకని పొలాలను పట్టుకెళ్తున్నారు ఇప్పుడు చాలామంది. చాలా పంటలు పండేస్తూ ఉన్నాయి, మిరప తోటలు బాగా పండుతున్నాయి. ఇంకా ఏంటది, పచ్చిమిరపకాయ, ధాన్యం. సహోదరి నా చేతిలో 35,000 రూపాయలు తెచ్చిపెట్టింది నిన్న నంద్యాలలో. ఏంటిది అన్నాను. టీవీ స్పాన్సర్ చేస్తుంటే, లేదయ్యా 5 సంవత్సరాల నుంచి పంట పండట్లేదు, పంట పండట్లేదు, చాలా ఇబ్బందులు అయిపోయాయి అని బాధపడుతూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. అడగండి అన్నారు కదా, అడిగాను, ప్రార్థన చేయించుకున్నాను, నీ పంట బాగా పండుతుందని చెప్పారు. నేను ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళాను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే విస్తారమైన పంట పండిస్తుందంట ఈ సంవత్సరం. ఎంత పండింది? విస్తారముగా పండిందండి. ధాన్యం అది అమ్మాను, 3,50,000 వచ్చింది. ఎంత వచ్చింది? 3,50,000 వచ్చింది. అందులో దశంభాగం తీసానయ్యా, ఇది 35,000. ఇదే కాదు, ఇంకా ధాన్యం అమ్మవలసింది ఉంది, అది కూడా అమ్మిన తర్వాత దశంభాగం తెస్తాను. దేవుడు నాకు సంతోషాన్ని కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు దేవుని కార్యాలు మీ పొలాల్లో దానిని ఉంచండి, అప్పుడు అది వాగ్దాన భూమిగా దేవుడు మారుస్తాడు. ఇల్లు కట్టినప్పుడు పునాదిలో ఆ ప్రార్థన తైలం వేయండి. ఏ దుష్ట ప్రభావం అన్నీ పోతాయి. యేసు నామములో స్తుతించి మీరు పనులు ప్రారంభించండి. బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన తైలం అప్లై చేయండి. మీరు కూడా యేసు నామములో సిలువేసుకుని పండుకోండి, సిలువేసుకునే ప్రయాణం కొనసాగించండి. నూతన వాహనాలు కొనుక్కున్నప్పుడు, నూతన వస్తువులు వాహనాలు కొనుక్కున్నప్పుడు ప్రార్థన తైలంతో సిలువేసి మీరు ప్రభుని స్తుతించండి. అప్పుడు ఆ వస్తు వాహనాలు ప్రతిష్ఠ అవుతాయి అన్నమాట. ఆమెన్. దాని మీద ఏ విధమైన కీడు దేవుడు రానివ్వడికి. ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉంటాయి. ప్రతి వస్తువుని మనం ప్రతిష్ఠ చేయాలి. నూతనంగా వస్త్రాలు కొనుక్కుంటే, వస్త్రాలు మంచిగా రెడీ అయి వచ్చినప్పుడు ధరించుకునే ముందు నువ్వు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. ఈ తైలంతో ఏదో ఒక కోణములో దానికి తాకించాలి, అది పరిశుద్ధపరచబడుతుంది. ప్రియులరా, మరొక సాక్ష్యం చూద్దాం. కవల పిల్లలు కావాలని అనుకుని ప్రార్థన చేయించుకుంది. దేవుడు అద్భుతంగా బిడ్డకి కవల పిల్లల్ని ఇచ్చాడు. అసలు అడుగుతుంటే దేవుడు ఇవ్వటం అంటే ఆయన ఎక్కడున్నాడు అంటే నేను అనుకుంటాను లోకమంతటిలో ఉంటాడైనా, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ మన ప్రార్థనా శక్తి మీద చూపిస్తున్నాడు అనుకుంటున్నాను. అందుకని ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. చూడండి, శిరీష భర్త పేరు బన్నీ. వీరు డోర్నిపాడు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు.
వీరు కడప తైలాభిషేకానికి వెళ్ళారు. తనకి మొదటి వివాహం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని కడప వెళ్ళారు. కానీ అక్కడ సాక్ష్యాలు విని నమ్మలేదు. తను నిజంగా అనుకున్నది జరుగుద్దా, తైలాభిషేకంలో అనుకుంది. ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతాయంటే నాకు కూడా పిల్లలు కావాలని తను మనసులో అనుకుని ప్రార్థన చేయించుకుందంట. చేయించుకున్న తర్వాత తను గర్భవతి అయిన 3 నెలలకి తను వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ కడుపులో పిల్లలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారనమాట. తను ఒక హాస్పిటల్కి వెళ్ళి నమ్మకం కుదరలేదు. నేను ఇలా తైలాభిషేకంలో అనుకుంటేనే నాకు పిల్లలు పుట్టేస్తారా అని తను నమ్మలేదు. నమ్మకపోవడంతో ఇంకో 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుంది. తను నమ్మలేక ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీ కడుపులో పిల్లలే ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. తను 8వ నెలలో డెలివరీ అయింది. 2 అబ్బాయిలు పుట్టారు తనకి. మొదట 8వ నెలలో పుట్టడం వల్ల వారు కొంచెం బలహీనంగా ఉండి ఐసీయూలో పెట్టారు. 10 రోజులైతే డాక్టర్స్ వారి ఆరోగ్య విషయంలో ఏమి చెప్పలేమని అన్నా కూడా వారు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు ఆ బిడ్డలకి రాసి వారి నోట్లో వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలిద్దరిని దేవుడైతే క్షేమంగా తోడుకొని వచ్చాడు. ఈరోజు సాక్షులుగా మన ఎదుట నిలబడ్డారు. తను దేవుని సన్నిధిలో విన్న సాక్ష్యాలు నమ్మక తను నాకు పిల్లలకు పుడతారా అని పుట్టాలి అని అనుకుంది. తను నమ్మకం లేక పిల్లల గురించి 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుందండి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఏమనుకుందామే? హలో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమె ఏమనుకుంది? ఇక్కడ కడప మన ప్రార్థనకు వచ్చినా ఈ సాక్ష్యాలు విన్నా కానీ ఆమెకి నమ్మకం కలగలేదు. అనుకుంటే జరుగుతుందా, కోరుకుంటే జరుగుతుందా. మళ్ళీ ప్రార్థనకు వచ్చింది, అనుకున్న ఆ కోరికను దేవుడు ఆమెనన్నాడు. అంతే, ఆమెనని చెప్పి పైనుంచి 2 బుడంకాయలు పాడేశాడు పొట్ల. అరే ఇద్దరిని పట్టుకుని ఎక్కడ చూపించింది? ఎవరు చూపించినా ఒకళ్ళని చెప్పడానికి ఉందా? డాక్టర్లు కూడా ఏం చెప్పారు? కవల పిల్లలు. ఇది చాలా విచిత్రంగా ఉందనుకుంది. ప్రార్థనకి ఆ బుడంకాయలు ఇద్దరిని పట్టుకొచ్చింది, నా చేతిలో పెట్టింది, నేను పైకి ఎత్తి అందరికీ చూపించాను. నేను ఆమెన్, హల్లెలూయా. మీరు అనుకోండి అన్నాం కదా అని చెప్పేసి ముట్టుకున్నవాడు అలా బంగారం అవ్వాలని అనుకోకండి. అలాంటి కోరికలు కోరకూడదు. ఎలాంటి కోరాలి మనం? తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేయి బాబు అని అడగాలి. ఏమని అడగాలి? ఒక భక్తుడు అడిగాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో, దేవుని ఏం కావాలంటే ఏమడిగాడు? తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రము నాకు ఇస్తే చాలు. నువ్వు నన్ను అధికంగా ధనవంతునిగా చేయొద్దు, నన్ను ఎక్కువ గొప్పవానిగా చేస్తే నిన్ను మర్చిపోతానేమో నేను. రెండవది, నన్ను పేదవానిగా చేయొద్దు, దరిద్రునిగా చేయొద్దు, నేను దొంగతనం చేస్తాను, అబద్ధం ఆడవలసి వస్తుంది. ఏమి లేనప్పుడే అబద్ధాలు ఆడవలసి వస్తుంది. పేదరికాన్ని బట్టి దొంగతనం చేయబుద్ధి అవుతుంది. ఐశ్వర్య ఘనతలు పెరిగిపోయినప్పుడు, బాగా ఎక్కువైపోయినప్పుడు ప్రార్థనకు వెళ్ళడానికి టైం ఉండదు. ఇంకా ఎక్కడి దాకా వెళ్ళిపోతామంటే టైం లేదు కాబట్టి పాస్టర్ గారిని ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని చెప్దాం. ప్రియులరా, మనం ఏ స్థితికి ఎదిగినా ఎక్కడున్నా మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధికి మనం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితంలో మనం అనుకోవటం ఏంటంటే, నేను నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండాలనుకుంటున్నాను బాబు అనాలి దేవుణ్ణి. మీరేమని ప్రార్థన చేయాలి? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిని కలిగి ఉండాలి. ఎవరితోనో కాదు, నీతోనే గడిపే సమయము, నీతోనే ఉండే సమయము, నీ పాట మాట నీ స్మరణ చేసే యోగ్యత నా కుటుంబానికి ఈ బాబు అని అడగాలి, అనుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నావు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు నాకు కావాలి. ఇంతగా దీవించే దేవుడు, నిన్ను వదిలి నేను బ్రతకగలనా బాబు? నీ ఉంటే ఈ లోకములో నాకు చాలయ్యా. నీ మాట చాలు బాబు, నీ మాట చాలు. ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడావు, నా బ్రతుకుకు మించిన ఆశీర్వాదమే ప్రకటించావు. ఎందుకంటే నువ్వు చాలా కాస్ట్లీ దేవుడు, నువ్వు చాలా భాగ్యవంతుడైన దేవుడు.
నీవు మహా అద్భుతమైన ధనవంతుడవు బాబు. పేదరాల్ని, పేదవాడిని, నా జీవితాన్ని మాణిక్యమణులతో కట్టాలని అనుకున్నావా? నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. అందరు ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, యేసు ప్రేమ అంత గొప్పది. భూలోకంలో భాగ్యం ఇస్తాడు, నీ పాపాన్ని క్షమించి నీకు రక్షణ మార్గాన్ని ఇస్తాడు, పరలోక భాగ్యం ఇస్తాడు. ఏడవబోకు. ఏమీ లేదని ఏడుస్తున్నావా? మోసపోయానని ఏడుస్తున్నావా? అన్నీ పోయినాయి, కోల్పోయాను, అందమంతా పోయింది, నా శరీరం అంతా ఏంటో తెలియని అందహీనత వస్తుంది, నా తల వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి, నా స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఏడుస్తున్నావా? మరలా కడుతున్నాడు ఆయన సూర్యకాంతములతో నీ శరీరాన్ని కడుతున్నాడు నీ మార్గమును, నీ ద్వారాన్ని, సమస్తాన్ని రీబిల్డ్ చేస్తున్నాడు పోయిన ఆస్తి మరలా వస్తుంది, పోయిన అందం మళ్ళీ వస్తుంది, కోల్పోయిన ప్రతీదీ పొందుకుంటావు. ముత్తాతల దగ్గర నుంచి పోయినంతా నీ తరములో దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరు గట్టిగా చప్పటి ప్రభుని స్తుతిద్దాం. నమ్మదగిన వాడు, మాణిక్య మణులతో, సూర్యకాంతములతో నీ గుమ్మము, నీ కొమ్ము పైకెత్తుతా ఉన్నాడు. ప్రార్థనలో ఉందాం. నమస్కరించి నా పాపాలు క్షమించేవాడు నమ్ముతున్నాను. నీ మార్గంలో నేను నడుస్తాను బాబు. నా హృదయాన్ని మార్చుకుంటాను. పాడైపోతుంది అసూయతోటి, స్వార్థంతో నా మనసుని, మలినమైపోయిన నా మనసుని నీ రక్తంతో కడుగు బాబు. నాకు మంచి మనస్సాక్షి అని ప్రార్థన చేయండి. ఈ దినము అభిషేకం ద్వారా ఆశీర్వాదంగా నువ్వు అడుగు పెడతావు బయటికి. నీ కార్యము సఫలమవటం చూస్తావు. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం.